ఫోటో ఇప్పుడు ఆగవర్ధన్ మంచి చదువుకోవాలి. హాస్టల్ అంటే భయపడతారా? హాస్టల్ ఇక్కడే లోకల్ చెన్నూరు. ఏమవుతుంది అన్న? ఏం కాదు. అందరు చదవట్లేదు, మంచి చదువుకుంటారు కదా. చదువుకుంటారు కదా మీ ఫ్రెండ్స్ అందరు ఆశీర్వాదం చదువుతారా? చదువుతారా? చదువుతారు కదా. నువ్వు చదువుకోవాలి మంచి. ఇంటి ఇక్కడే కదా ఇల్లు. ఇంటికి వెళ్ళొచ్చు. మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు వస్తారు, రమ్మంటే వస్తారు. ఇక్కడే కదా. ఏమన్నా బాగా ఇబ్బంది ఉందా? ఏం లేదు, ఫ్రీగా ఇచ్చిపెడతాను కదా. ఇచ్చిపెడతారా లేదు మరి. ఇప్పుడు భయపడదు, ఎప్పుడు పోవద్దు. ఓకేనా? మంచి చదువుకోవాలి. ఓకేనా? ఎక్కడ ఉన్నట్టు కాదు, ఉంటారుగా ఎట్లా వండుకున్నాడు అందరూ మాకు అదే పట్టుపోయిందనుకో మళ్ళీ ఇదవుతుందా? నా దేవుడు నాకు ఏ దేవుడు అదృష్టమో నాకు చాలా నిన్న సాయంత్రం అంటే 3 గంటల సమయంలో, ఈవినింగ్ సమయంలో చెన్నూరుకు చెందిన పెద్దపోలు నాగవర్ధన్ అని బాలుడు 15 years 9th class ఇక్కడ జ్యోతిరావు స్కూల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. 4 రోజుల క్రితం అతనికి ఇన్ఫెక్షన్ రావడంతో పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్ళి నిన్న మళ్ళీ రిటర్న్ స్కూల్లో వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి స్కూల్లో మార్నింగ్ దింపేసి వెళ్ళిపోయిన తర్వాత నిన్న సాయంత్రం సమయంలో 7 గంటల సమయంలో వాడు స్కూల్ యాజమాన్యం ఏదైతే ప్రిన్సిపల్ వాడు నాగవర్ధన్ లేడన్న విషయాన్ని స్కూల్లో లేడని గ్రహించి అదే సమయంలో వాళ్ళ పేరెంట్స్ కూడా మళ్ళీ చూద్దామని ఆ స్కూల్కి వెళ్ళేసరికి అతను లేకపోవడంతో పేరెంట్స్ వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చి నిన్న రాత్రి చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వాళ్ళ ఫిర్యాదు ఏదైతే జ్యోతిరావులో స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. దర్యాప్తు రాత్రి సీసీ ఫుటేజ్ అన్నీ చూసి బస్ స్టాండ్ అన్ని ఏరియాలో చూసి ఇక్కడ కూడా బాబు ఆచూకీ దొరకలేదు. ఈరోజు మార్నింగ్ స్కూల్లోనే సీసీ ఫుటేజెస్ అన్నీ పరిశీలించడం, బయట కూడా 2 టీమ్స్ పంపించి అన్ని చెక్ చేస్తే బాబు ఏదో వాళ్ళ ఫ్రెండ్ సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు అన్నది చిన్న క్లూ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం అందరు ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్స్, పాత స్కూల్లో చదువుకున్న వాళ్ళు, ప్రజెంట్ స్కూల్లో ఉండి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఆబ్సెంటీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్న క్రమంలో బాబుకి ఇన్ఫర్మేషన్ తెలిసి అతను కరీంనగర్లో వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి బస్ స్టాండ్లో ఉన్నా అని చెప్తే అక్కడికి వెళ్ళి ఇమీడియట్లీ అక్కడ పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు బాబుని వాళ్ళ సంరక్షణలోకి తీసుకున్నారు. బాబు ఏంటంటే నిన్న స్కూల్కి వచ్చిందని అతను హాస్టల్లో నాకు చదవడం ఇష్టం లేదు అన్న ఇష్టతో పేరెంట్స్ చెప్పకుండా నిన్న మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత, హాస్టల్లో లంచ్ చేసిన తర్వాత 3 గంటల సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాబు చెప్పిన దాని ప్రకారం ఇక టాటా ఏసీలో మంచిర్యాల వెళ్ళిపోయి మంచిర్యాల నైట్ హాల్ట్ చేసి బస్ స్టాండ్ మార్నింగ్ బస్ ఎక్కి కరీంనగర్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలిసి వెంటనే వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి నాకు సమాచారం ఇచ్చిన తర్వాత ఇక్కడికి పంపించి మా సేవలు వెళ్ళి బాబుని ఈరోజు తీసుకొని రావడం జరిగింది. బాబుని ఈరోజు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది.